నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సహస్ర. లిక్కర్ స్కామ్ గురించి ప్రత్యేకంగా మనం చెప్పక్కర్లేదు. ఏపీలో ఇప్పుడు హాట్ టాపిక్గా నడుస్తూ ఉంది. ఈ లిక్కర్ స్కామ్లో జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా అరెస్ట్ అవుతారు అని అంటున్నారు. ఇప్పటికే కసిరెడ్డి రాజిరెడ్డిని ఈటీ ప్రశ్నించడం జరిగింది. అంతేకాకుండా దీంట్లో విజయసాయిరెడ్డి కూడా కీలకమైనటువంటి పాత్ర పోషించారు. అతని మీద కూడా విచారణ అయితే జరుగుతుంది. సో వీళ్ళిద్దరి కన్నా ఇంకా మేజర్ ఉన్నది జగన్మోహన్ రెడ్డి. అతను ఇవాళ రేపు అరెస్ట్ అని అంటున్నారు. మరి ఎప్పుడు అరెస్ట్ అవుతారు? నిజంగానే అరెస్ట్ అవుతారా లేకపోతే ఓన్లీ ఊహాగానాల? ఈ అంశాలన్నీ మాట్లాడదాం. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అడుచుమల్లి శ్రీనివాస్ గారు ఉన్నారు. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ చాలా ఆయన బెయిల్ మీదనే ఉన్నారు. ఎన్నో అతని కేసులు నడుస్తూనే ఉన్నాయి. ఇవి చాలంటే ఇప్పుడు మరో కొత్త కేసు లిక్కర్ స్కామ్లో తెలంగాణలో జరిగినటువంటి ఈ లిక్కర్ మాఫియా ఢిల్లీ వరకు వెళ్ళింది. కవిత అరెస్ట్ అయింది, అంతా అయింది. దీన్ని మించింది ఆ లిక్కర్ స్కామ్ అని అంటున్నారు. ఏపీలో జరుగుతుంది. సో అంత దారుణంగా వాళ్ళు అంత స్కామ్ చేశారు అక్కడ. వేగంగా భయంకరమైన స్కామ్ చేశారు. మామూలుగా కళ్ళు తిరిగి స్కామ్ చేశారు. కానీ వాళ్ళు చాలా తెలివిగా చేశారు. ఎలాగంటే డిజిటల్ పేమెంట్ లేదు, ఎంత అమ్మాడే వాడికి తెలియదు. అంతే కదా. ఇప్పుడు 100 బాటిల్స్ అమ్మానుకునే ఉదాహరణకి 90 బాటిల్స్ తాలూకు సొమ్ము వాళ్ళకి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోయేది. 10 బాటిల్స్ తాలూకు సొమ్ము ప్రభుత్వానికి వచ్చేది. పేరుకి ప్రభుత్వ నిర్వహిస్తున్న దుకాణం, అందులో ఉన్న ఎంప్లాయీస్ ప్రభుత్వ ఎంప్లాయీస్ కింద ఉన్నారు. ఇలా జరుగుతుంది. అయితే వాళ్ళు అందులో పోయిన అమ్మింది ఏదో మంచిది అమ్మాలి కదా. నాసిరకం ఇంట్లో సాంబార్ రసం వండినట్టు పట్టుకొచ్చి ఇంట్లో తయారు చేసేసి అమ్మేశారు. వాళ్ళు పేగులు పుల్లడిపోయినాయి, కిడ్నీలు పాడైపోయినాయి. అందరూ కూడా చాలామంది ఇవాళకి కూడా రోగగ్రస్తులు అయిపోయి ఉన్నారు. అనేక మంది చనిపోయారు, అనాథలు అయిపోయారు కుటుంబాలు. మీకు జంగారెడ్డిగూడలో అయితే ఒకేసారి 30-40 మంది చచ్చిపోయారు. చచ్చిపోతే అది సారామరణాలు లేదో అనారోగ్యంతో పోయారని చెప్పేసారు. ఎక్కడికక్కడ అంటే ప్రజల ప్రాణాలతోటి వాళ్ళ కుటుంబాలను సర్వనాశనం చేసి వాళ్ళ రక్తం తాగారు వీళ్ళు. అంటే ఇది ఇంతకన్నా దుర్మార్గులు. నువ్వు డబ్బులు సంపాదించు, అవతలోడికి నష్టం లేకుండా నువ్వు సంపాదించి నువ్వు ఎలా దొబ్బేసినా సరే దొబ్బేళ్ళు అనుకుంటారు. కానీ నువ్వు అలాగే బ్లడ్ తాగేయకూడదు కదా. వాళ్ళు ఏమనుకున్నారంటే ఇది ఎవరికి దొరకడం నిజంగానే పెద్ద స్కెచ్. అది ఎవడు కనిపెట్టలేడు ఇప్పుడు. అయితే అపరాధ పరిశోధనలో ఒక సూత్రం ఉంది. అపరాధ పరిశోధన అందులో ఏంటంటే నేరస్తుడు నేరం చేసిన తర్వాత ఎక్కడో చోట చిన్న క్లూ విడిచిపెట్టి వెళ్తాడు. అది ఆడికి తెలియదు విడిచిపెట్టినట్టుగా. అందుకనే క్లూస్ టీమ్ అంటారు కదా. వాళ్ళు ప్రతి అంశాన్ని గమనిస్తారు. ఎక్కడో చోట దొరుకుద్ది, ఎక్కడో చిన్న పాయింట్, దాని నుంచి లోతుగా వాళ్ళకి బుర్ర కరెక్ట్గా వాడితే దొరికేస్తాడు. వీళ్ళు చేసిన తప్పు ఏంటంటే ఇలా దొబ్బేసాం కదా అనుకున్నారు. కానీ ప్రభుత్వం మరి వాళ్ళ చేతిలో ఉండదు కదా. కాలచక్రం తిరుగుతూ ఉంటుంది కదా. కాలం టైం అనేటువంటిది ఉంటుంది. ఇప్పుడు టైం గురించి ఒక సేయింగ్ ఉంటుంది. నిన్న మనది కాదు, కాలం ఎత్తుకెళ్ళిపోయింది. రేపు మనకు తెలియదు, ఏమవుతుందో తెలియదు. ఇవాళ మన చేతిలో ఉంది అనుకుని వీళ్ళు ఇవాళ దొబ్బేశారండి. లాగేశారు ఇవాళ మంది కదా అని. అయితే రేపు ఏమవుతుందో తెలియదు అన్న దాన్ని మర్చిపోయారు వాళ్ళు. రేపు ఏమవుతుందో తెలియదు కదా. మరి రేపు ఏమన్నా అవ్వచ్చు, మనం ఉండొచ్చు, లేకపోవచ్చు, రేపు వచ్చినోడు మనం పట్టుకోవచ్చు అన్న భయం ఉండాలి కదా. ఆ భయం లేదు వాళ్ళకి. అప్పుడు ఏం చేశారు, ఇప్పుడు నిజంగానే కాలచక్రం ఏం చేసిందంటే వీళ్ళ సంగతి ఎలా ఉందని చెప్పేసి ఆ కాలసర్పం కాటేసింది వాళ్ళని. కాలసర్పం కాటేసింది అనుకోండి, కాలకూట విషం 100 కోడెనాగులు ఒక్క చుక్క విషం తగిలితే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో 1000వ వంతులో మన ప్రాణాలు హరించిపోతాయి. అలాంటి 1000 పాములు కాటేస్తే అలా ఉంటుంది. కాలసర్పం కాటేస్తే, కాలం కాటేస్తే అంటే తారుమారు పరిస్థితి తలగిందులు అయిపోతుంది. జగన్మోహన్ రెడ్డిలాగా నిన్న మొన్నటి దాకా సిద్ధం అని ఎగురుగొంతులు వేసారా. ఇవాళ మొహం ఎలాగైపోయింది చూసారా. ఏడుపో నవ్వుగాడు తెలియకుండా అయిపోయింది మాకు. బయట రాలేకపోతుంది. పరదాలు కట్టుకు తిరిగినవాడు ఇవాళ పరదాలు ఉంటేనే కానీ తిరగలేని పరిస్థితికి రకరకాల మారిపోయింది. ఉల్టా కూడా కాదు, పాతాళం వెళ్ళిపోయాడు. అంటే కాలసర్పం కోట ఎంత ప్రమాదంగా ఉంటుంది. ఇలాగా అతను వీళ్ళు వచ్చిన తర్వాత, ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఈ ప్రభుత్వ దుకాణాలు నడిచినాయి. ఓ 3 నెలలో 4 నెలలో వీళ్ళు కొత్తగా పాలసీ ప్రకటించి ఈ షాపులు బార్లు గీర్లు కేటాయించే వరకు నడిచింది కదా. అప్పుడు అసలు ఎంత అమ్మకం అమ్మింది అనేటువంటిది వాళ్ళకి తెలిసిపోయింది. అంతకుముందు వాళ్ళు అమ్మకం ఎంతే చూపించారు. వీళ్ళు వచ్చిన తర్వాత ఎంత అమ్మకం కనపడింది. ఇప్పుడు నీకు షాప్ ఉంది, మంచి ఫ్యాన్సీ స్టోర్స్ ఉంది, బొట్టు బిళ్ళలు, చెంపసీలు, సూదులు, పిల్లేళ్ళు, దారాలు అమ్ముకుని షాప్ ఉందనుకో. నువ్వు ఇలాగ బయట ఏదో పని చేసుకుంటావు, ఎవరికి అప్పు చెప్పి వచ్చావనుకో, రోజుకి 500 1000 చూపిస్తున్నావు వాళ్ళు. సరే ఎంత అమ్మింది అనుకుంటావు. నువ్వు రోజు లెక్క చూసుకోలేవు కదా. వెళ్ళి సడన్గా 4 రోజులు జ్వరం వచ్చు, సెలవు పెట్టు పోయారు వాళ్ళు. నువ్వు వెళ్ళి చూసుకున్నావు, 10,000 అమ్ముతుంది అనుకో. అమ్మని అమ్మ
ఇన్నాళ్ళు రోజుకి 7,000 8,000 దుబ్బేస్తున్నారా బాబు అని తెలిసిపోద్ది కదా నీకు, అర్థమైపోద్ది కదా. అలాగే వీళ్ళకి వాళ్ళు అంత అమ్మారు అనేటువంటి వీళ్ళకి స్పష్టత వచ్చింది ఈ 4 నెలలు 5 నెలలు అమ్మేటప్పటికి. వాళ్ళు ఏమన్నారు, నోరు మూసుకూరుకోకుండానే వీళ్ళు ఇప్పుడు మన దొంగతనం బయటపడిపోద్దేమో, మన గుట్టు బయటకు వస్తుందేమో అని భయపడకుండా ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత విచ్చలవిడి అమ్మకాల మద్యం సాగుతుంది అది ఇది అని చెప్పి విమర్శలు చేశారు. నువ్వు అన్ని తప్పులు చేయందా, నోరు మూసుకుని కూర్చుని ఉంటే సైలెంట్గా ఉంటే దాని మీద దృష్టి ఉండదు ఎవరికైనా. నువ్వు ఇలా మాటలు మాట్లాడేటప్పటికి అదేంటి అప్పుడు తక్కువ అమ్ముతుంది ఇప్పుడు ఎక్కువ అమ్ముతుంది ఇలాగ అంటున్నారు ఏంటని లెక్కలు చూసుకుంటారు కదా వాళ్ళు. అంటే ఇలాగే అప్పుడు అమ్ముంటుందని వెనక్కి 4 ఏళ్ళు 3 ఏళ్ళు వెనక్కి చూస్తారు ఎంత అమ్ముంటుందని. నువ్వు చూపించిన దానికి జరిగిన అమ్మకానికే స్పష్టత టాలీ అవ్వదు. మరి అయినా సరే ఆధారం ఏది, ఎలా అమ్మలేదు ఇప్పుడు అమ్మింది అంటారు వాళ్ళు. మేము అమ్మకాలను కంట్రోల్ చేసాం, మీరు అమ్మారు, మీరు అమ్మకాల మీద కంట్రోల్ లేదు కూడా అమ్మారు, మేమేం చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ వాళ్ళు వదిలిపెట్టిన వాళ్ళ క్లూ ఏంటి తెలుసా, ఆ బాటిల్స్ ఏవైతే ఉంటాయో బాటిల్స్ ఇండెంట్ పెడతారు కదా ఈ బాటిల్స్ నింపడానికి, ఆ బాటిల్స్ లెక్కలో వీళ్ళు అమ్మిన దానికి ఆ బాటిల్స్ వీళ్ళు పర్చేజ్ చేసిన దానికి వీళ్ళు ఇండెంట్ పెట్టిన దానికి డెలివరీ అయిన దానికి ఇక్కడ లెక్క చూపించిన దానికి తేడా దొరికారు, మొత్తం దొరికారు. పైగా ఆ విషయంలో వాళ్ళు అంతకుముందు 7 రూపాయలు ఉండేదాన్ని 9 రూపాయలు ఇచ్చే బాటిల్స్ వాడికి ఆ 2 రూపాయలు దొబ్బేశారు. అక్కడ కూడా కక్కుర్తి, అంటే ఆకులు తినేసి ఆ తిన్న ఆకులు ఎత్తుకెళ్ళి వాడి దగ్గర కూడా డబ్బులు తీసుకున్నట్టు అమ్మటాళ్ళు అక్కడ దొరికారు వాళ్ళు. అంటే ఇవన్నీ బయట పెట్టి వీళ్ళు ఎంత బోకాయి తెలియదు గుర్తులేదు మర్చిపోయినా కానీ ఇవన్నీ ఎదురకుండా పెట్టి ఒక్కొక్కరిని పట్టుకుని అమ్మకాలు సాగించిన వాళ్ళందరినీ కూడా పట్టుకుని ఎవరైతే దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారో మొత్తం అందరి దగ్గర సేకరించి పక్కా ఆధారాలు సేకరించిన తర్వాత ఒక్కొక్కరిని కూర్చోబెడితే గుర్తులేదు తెలియదు మర్చిపోయినాను కానీ పడాల మంది ఎత్తున్నారు అలాగా. అప్పుడు అవునండి మేము చేసామండి బాబు నా కోసం కాదండి ఆడి కోసం చేసాం, నేను ఎంత దొబ్బేసాను మిగతా అంతా అడిగి ఇచ్చేసాను మొత్తం చెప్పేస్తున్నాడు అందరూ. విజయసాయి రెడ్డి అయితే అందరికన్నా ముందే టచ్ చేసుకొచ్చేసి నేను దొరికిపోతానండి, నన్ను ప్రేమించలేదు జగన్మోహన్ రెడ్డి మనసులో నాకు స్థానం లేదు, నన్ను వదిలేసాడు, నాకు బాధ కలుగుతుందని చెప్పేసి అతను చెప్పేస్తున్నాడు. ఇలాగా ఈ కేసే కాదు ఈ స్కీమే కాదు, ఏ స్కీమ్ అయినా ఏ స్కామ్ అయినా నదులన్నీ సముద్రం వైపు నడిచినట్టు ఈ కేసులన్నీ కూడా అంతిమంగా లబ్ధిదారుడు జగన్ అనేటువంటిది స్పష్టమవుతుంది. ఈ పాములన్నీ కేసుల పాములన్నీ అంతపురం వైపే దారితీస్తూ ఉన్నాయి. ఎలా రేపు అతను అరెస్ట్ అవుతాడు గ్యారంటీగా. ఎందుకంటే ఆ వేళ్ళు కత్తిరిస్తున్నారు. ఫస్ట్ ఒక విషవృక్షం అవినీతి వృక్షం అరాచక వృక్షాన్ని కోల్చాలంటే ఈ సమాజం నుంచి తొలగించాలంటే ఆ పైన కొట్టేస్తే సరిపోదు, ఆ వేళ్ళు ఉంటాయి మళ్ళీ చిగుళ్ళు వచ్చేస్తాయి. ఇప్పుడు ఆ 25 మంది ఐపీఎస్లు కలిసి మీటింగ్ పెట్టుకున్నారు అలాగా మళ్ళీ చిగుళ్ళు వచ్చేస్తాయి. దాన్ని వేళ్ళతో సహా పెకలించాలి. ఆ వేళ్ళతో సహా పెకలించాలంటే వేళ్ళు కత్తిరించాలి. వేళ్ళు కత్తిరించాలంటే సీతారామాంజనేయులు విజయపాలు ఇలాంటి వాళ్ళందరినీ లోపల పెట్టేసి వాళ్ళ ద్వారా ఆ చెట్టుని కొట్టాలి. ఆ పని మీద ఉన్నారు. అసలు మొన్న మోడీ గారి ప్రోగ్రాం లేకపోతే 2 నెలల క్రితమే ఉగాది ముందే లోపలికి వెళ్ళాలి. ఇప్పుడు మోడీ గారు వచ్చారు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. రండి జగన్ గారండి ఒకసారి రమ్మంటున్నారండి అని వెళ్తారు రేపు మాకు. అంతే రైట్ సార్, థ్యాంక్ యూ.